ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చాలు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈ వచనము హన్నా చేసిన ప్రార్థనలోని భాగం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా చేసిన ప్రార్థన ఉంది. అందులో నుండి తీసుకొని రాయబడిన కీర్తన భాగం ఇది. ఆయన పెంటకుప్పలలో నుండి దీనులను పైకి లేవనెత్తువాడు, వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు. బైబిల్ చరిత్రలో ఎంతమంది భక్తులు ఈ వాక్యానికి సరిపడిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు యోసేపు జీవితాన్ని తీసుకోండి. ఒక బానిసగా అమ్మబడిన స్థితిలో ఉండగా, చెరసాల్లో ఒక నేరస్తుడిగా, ఖైదీగా అతడు ఉండగా, ఆ స్థితిలో నుండి దేవుడు ఆయన తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఒక గొప్ప అధికారిగా దేవుడు అతను ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. దావీదు గొర్రెల కాపరిగా పనిచేస్తున్నప్పుడు కుటుంబీకుల చేత తృణీకరింపబడిన స్థితిలో ఉండగా దేవుడు దావీదుని ఇజ్రాయేలుకు రాజుగా, సింహాసనాసీనుడిగా చేశాడు. దానియేలు చెరసాల్లో, బబులోనులో చెరపట్టబడిన యూదులలో ఒక దాసుడుగా ఎంచబడిన స్థితిలో ఉండగా దేవుడు దానియేలుని ఒక గొప్ప అధికారిగా ఎన్నుకున్నాడు, నియమించాడు. నూతన నిబంధనలు కూడా బైబిల్ రాయబడి ఉంది. ఈ లోకంలోనున్న జ్ఞానులకు సిగ్గు కలుగునట్లు దేవుడు ఈ భూమి మీద ఉన్న బుద్ధిహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈ భూమి మీద దయనీయమైన స్థితిలో నుండి దేవుడు తీసుకొని ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడు ఆయన. యేసు ప్రభు భూమి మీద పరిచయం చేయడానికి వచ్చినప్పుడు కూడా రాజుల భవనాలకు ఆయన వెళ్ళలేదు, మత పండితుల దగ్గర ఆయన ఉండలేదు. ఆయన బీదల మధ్య, ఎన్నికలేని వారి మధ్య, తృణీకరింపబడిన వారి మధ్య ఆయన సేవ చేశాడు. ఎందుకనంటే అక్కడ నుండి వారిని లేవనెత్తి ఎక్కడ కూర్చోబెట్టాలని? తన ప్రధానులతో సింహాసనం మీద కూర్చుండబెట్టాలని. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వాతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. చాలు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును. దేనిని స్వతంత్రింపజేయుటకును? మహిమగల సింహాసనమును. మహిమగల సింహాసనం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. ఇప్పుడు దాన్ని స్వతంత్రించుకోవడానికి ఎవరికి ఆధిక్యతనిస్తున్నాడు ఆయన? దరిద్రులను, ఈ భూమి మీద ఎన్నిక లేని వారిని తీసుకెళ్ళి మహిమగల సింహాసనం మీద కూర్చుండబెడతాడట. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, నేను నా తండ్రి సింహాసనము నందు కూర్చుంటున్నట్లు జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనెత్తును. పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనంలో దేవుడు ఉంటే ఆయన ప్రక్కన ఈ భూమి మీద దీనులు, దరిద్రులు ఎంచబడిన వారిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడట. ఒక్కసారి ఊహించుకోండి ఎంతవరకు ఇది సాధ్యం. ఈ భూమి మీద ఒక దయనీయమైన స్థితిలో, అడుక్కునే స్థితిలో, పేదరికంలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోయి సీఎం సీట్లో కూర్చోబెట్టడమే చాలా కష్టం. అలాంటిది పరలోక రాజ్యంలో విశ్వమంతటిని ఏలుతున్న రారాజు ప్రక్కన మనల్ని దేవుడు కూర్చుండబెట్టబోతున్నాడండి. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడో అది జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి.